అధికారుల తప్పుడు సమాచారంతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడుతోందా? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి క్షేత్రస్థాయి వాస్తవాలు చేరడం లేదా? హిల్ట్ పాలసీ మొదలు తాజాగా 22A నిషేధిత భూముల జాబితా వరకు పలు కీలక అంశాల్లో ప్రభుత్వానికి ఎందుకు ఎదురుదెబ్బలు తగులుతున్నాయి? అధికారుల తప్పిదాల వెనుక సీఎంఓలోని కొందరి మద్దతు ఉందన్న ప్రచారంలో నిజమెంత? ఇంటెలిజెన్స్ నివేదికల ఆధారంగా సీఎం సీరియస్ ఎందుకయ్యారు? తెలంగాణ ప్రభుత్వంలో అధికారుల వ్యవహార శైలిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసంతృప్తిగా ఉన్నారనే చర్చ ప్రస్తుతం రాజకీయ అధికార వర్గాల్లో జోరుగా సాగుతోంది. ముఖ్యమంత్రికి క్షేత్రస్థాయి పరిస్థితులపై సంబంధిత అధికారులు సరైన సమాచారం ఇవ్వకపోవడం, కొన్ని సందర్భాల్లో తప్పుడు సమాచారాన్ని చేరవేయడం వల్లే ప్రభుత్వం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు వివాదాల్లో చిక్కుకుంటున్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అధికారుల మధ్య సమన్వయం లోపించడం, ప్రభుత్వానికి పూర్తిస్థాయి సమాచారం చేరకపోవడం వల్లే కొన్ని కీలక నిర్ణయాలు చివరకు ప్రభుత్వానికి గుదిబండలా మారుతున్నాయనే చర్చ నడుస్తోంది. ఇటీవల యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ పరిధిలోని దాదాపు 400 ఎకరాల భూములను వేలం వేయాలనే ప్రతిపాదన విషయంలోనూ ఇదే తరహా పరిస్థితి ఏర్పడిందనే విమర్శలు వచ్చాయి. విద్యార్థి సంఘాలు, మేధావులు తీవ్రంగా వ్యతిరేకించడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి ఏర్పడింది. విద్యాసంస్థలకు సంబంధించిన భూముల విషయంలో ముందుగానే పూర్తి వివరాలు ప్రభుత్వానికి అందించకపోవడం వల్లనే ఇలా జరిగిందనే అనుమానాలు ఉన్నాయట. హిల్ట్ పాలసీ విషయంలోనూ అధికారుల స్థాయిలో జరిగిన తప్పిదాలే ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టాయనే చర్చ జరుగుతోంది. లగచర్ల భూముల వ్యవహారం, ఫ్యూచర్ సిటీలో భూముల కేటాయింపుల అంశంలోనూ ప్రభుత్వ పెద్దలకు పూర్తి స్థాయిలో సమాచారం చేరలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక రెవెన్యూ శాఖ భూభారతి విషయంలోనూ అధికారులు ప్రభుత్వాన్ని తప్పుదో పట్టించారనే ఆరోపణలు ఉన్నాయి. తాజాగా 22A నిషేధిత భూముల జాబితా వ్యవహారం ప్రభుత్వానికి కొత్త తలనొప్పిగా మారింది. వేల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో చేరడంతో లక్షలాది మంది రైతులు ఆందోళన చెందుతున్నట్లు ప్రభుత్వానికి నివేదికలు అందినట్లు సమాచారం. ఈ పరిణామాల నేపథ్యంలో అధికారుల పనితీరుపై ముఖ్యమంత్రి ప్రత్యేక దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇంటెలిజెన్స్ నివేదికలను కూడా పరిశీలించిన సీఎం కొందరు అధికారులపై సీరియస్గా ఉన్నట్లుగా సమాచారం. సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించకపోతే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించినట్లు అధికారిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. అంతేకాదు, ముఖ్యమంత్రికి తప్పుడు సమాచారం చేరడంలో ముఖ్యమంత్రి కార్యాలయంలోని కొందరు అధికారులు కింది స్థాయి అధికారులకు సహకరిస్తున్నారనే ఆరోపణలపైన సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా చూస్తే అధికారుల తప్పిదాల వల్లే వేల ఎకరాల భూములు నిషేధిత జాబితాలో చేరడం ఒక అంశమైతే, దాని ప్రభావంతో పెద్ద సంఖ్యలో రైతులు ఆందోళన చెందడం మరో అంశంగా మారింది. ఈ నేపథ్యంలో శుక్రవారం జరగనున్న కేబినెట్ సమావేశంలో 22A నిషేధిత భూముల జాబితా అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.